Okay, students, student in government 10th one. Mr. Vishal Maheshwari owns a house whose municipal value is 1,40,000, fair rental value 1,38,000. He laid out house to estimated Parshuram for the annual. అంటే ఈమె ఈయనకి ఉండడానికి ఇచ్చింది అన్నట్టు. ఓకే, అక్కడ ఎంత ఇచ్చింది? రెంట్, యాన్యువల్ రెంట్. ఇది ఇయర్లీ రెంట్ అన్నట్టు. ఓకే, యాన్యువల్ రెంట్ అంటే ఇయర్లీ. ఫేర్ రెంటల్ వాల్యూ ఎంత? ఓకే, మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత? తర్వాత యాక్చువల్ రెంటల్ వాల్యూ ఇది. ఓకే, ఇందులో ది టెనెంట్ కుడ్ నాట్ పే ద రెంట్ ఫర్ ద మంత్ February and so was made to vacate the house. The house remained vacant for March. ఫిబ్రవరి నుంచి మార్చ్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 2 మంత్స్ కదా. ఫిబ్రవరి మొత్తం ఖాళీగా ఉంది, తర్వాత మార్చ్ కూడా ఖాళీగా ఉంది, అంటే 2 మంత్స్. ఓకే, యాజ్ పర్ ద రెంటల్ డీడ్ ద మున్సిపల్ ట్యాక్సెస్ ఆర్ టు బి బాండ్ బై ద టెనెంట్. అంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేది టెనెంట్ కట్టుకుంటా ఉన్నాడు. ఓకే, బట్ మిస్టర్ ఎస్ఎండి పరమేశ్వరి ఫెయిల్ టు పే యాజ్ మచ్ డ్యూ వేర్ పేడ్ బై ఓనర్. ఓకే, అంటే కడతా అన్నాడు కానీ కట్టలేదు, టెనెంట్ కడతా అన్నాడు కట్టలేదు. కానీ సో ఆయన ఏమైందంటే మళ్ళీ ఓనర్ అనేటైనా కట్టేసిండు. అంటే ఓనర్ కడుతుంది, ట్యాక్స్ ఏమి ఉండదు, అంటే తీసుకోవద్దు ఇక్కడ. తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ ఎట్ 15%, అంటే ఇది అవసరం లేదు ఇక. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్. ఓకే, లోన్ ఎంత తీసుకున్నాం? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేక్ అమౌంట్ 50,000. మున్సిపల్ ట్యాక్సెస్ 15%, ఓనర్ కట్టేసిన కాబట్టి ఏముండదు. ఇదేమో 50,000 లోన్ టేక్ ఫర్ రిపేర్స్, ఏముండదు. కంప్యూట్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ విశాల్ మహేశ్వరి. ఓకే, ఫస్ట్ అమౌంట్ వేసేద్దాం. ఇక్కడ వేసేసినాం, అయిపోయింది. ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇందాక ఫార్మాట్ కొంచెం హార్డ్ ఉంటుంది. ఓకే, రెండు ఒకటే కానీ షార్ట్ కట్లో వేసిన అనమాట. ఓకే, 10th ప్రాబ్లం క్యాలిక్యులేట్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ అని వేసేయాలి. తర్వాత పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ జిఏబి మున్సిపల్ ట్యాక్స్, ఎన్ఏవి అంటే నెట్ యాన్యువల్ వాల్యూ. ఓకే, ఎన్ఏవి అంటే నెట్ యాన్యువల్ వాల్యూ. తర్వాత డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24, అది గుర్తుపెట్టుకోండి. ఇది 24A 24B అవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఫాస్ట్గా చేసేసిన. ఓకే, ఇది తర్వాత స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఓకే, ఈ రెండు మేనేజ్ చేసి వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, స్టెప్ 1, స్టెప్ 2. ఇలా స్టాండర్డ్ డిడక్షన్ లేదు కాబట్టి 2 స్టెప్స్లో అయిపోతుంది అన్నట్టు. ఓకే, చూడండి. క్యాల్కులేషన్ ఆఫ్ ఈఆర్వి అంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఎంఆర్వి మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ. మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత ఉందో అంత వేసేసినాం, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఎంత ఉందో అంత వేసేసినాం. ఈ రెండిట్లలో ఏది హైయెస్ట్ ఉంది? ఇది. సో ఈఆర్వి ఈక్వల్స్ టు 1,40,000. ఓకే, స్టెప్ 2 క్యాల్కులేషన్ ఆఫ్ జిఏవి. ఈఆర్వి అమౌంట్ ఇక్కడ వేసినాం. ఏఆర్వి అంటే యాక్చువల్ రెంటల్ వాల్యూ. యాక్చువల్ రెంటల్ వాల్యూ ఎంత? 1,80,000. కాకపోతే ఆయన 2 మంత్స్ కట్టలేదు కదా. ఓకే, ఇందాక ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పినప్పుడు, సెకండ్ ప్రాబ్లం కూడా, ఓకే, సెకండ్ ప్రాబ్లంలో చెప్పినప్పుడు ఆయన మళ్ళీ కడతాడు, ఇలా కట్టడు అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ కంపల్సరీ తీసేయాలి. ఓకే, అయితే 1,80,000ని డివైడ్ చేసి 2 చేసినాం అనుకోండి, 15,000 వస్తుంది. 15,000 ఇంటూ మనకి 10 మంత్స్ కావాలి కాబట్టి 10 ఇంటూ 10 చేస్తే మనకి ఇంత వస్తుంది. ఓకే, అమౌంట్ 1,50,000 వస్తుంది. 1,50,000 ఇక్కడ వేసేసినాం. తర్వాత మున్సిపల్ ట్యాక్స్ ఏం లేదు కాబట్టి నిల్లు అని వేసేసినాం. ఓకే, మనకు 1,50,000 ఎన్ఏవి వచ్చేసింది. ఎన్ఏవిలో 30% ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30% ఇక్కడ వేయలేం. ఓకే, 30%. దీని మీద 30% చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వేసినాం, ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేసినాం. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంతే, చాలా సింపుల్.